నంద్యాల పట్టణం ప్రథమానంది దేవస్థానం నందు బుధవారం అభివృద్ధి పనులకు దేవస్థానం చైర్మన్ చలంబాబు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణలోని అన్నప్రసాద వితరణ ప్రాంగణంలో నూతనంగా 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో షెడ్డు నిర్మాణం కోసం బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఐరన్ స్తంభాలను నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, ఏవిఆర్ కళాశాలల అధినేత వెంకట్రామరెడ్డి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు సిద్ధం శివరాం, 12వ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్, ఆర్యవైశ్య జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గుప్తా, భూపన్పాడు సంజీవ్ కుమార్, అన్నప్రసాద వితరణ సమితి సభ్యులు రామ్ శివారెడ్డి, ఆచారి, మహారాజు, శేఖర్ రెడ్డి, నారపరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, బొల్లెద్దుల నరసింహులు, నిమ్మకాయల సుధాకర్, దేవస్థానం అధికారి చంద్రుడు, కూరగాయల వ్యాపారి ప్రసాద్, దేవస్థానం కమిటీ చైర్మన్ చలంబాబు, సభ్యులు కృష్ణారెడ్డి, రాంపులయ్య, నాగరాజు, మనీషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మరియు సంజీవ కుమార్లు షెడ్డు నిర్మాణానికి వారి వంతు సహాయ సహకారాలు అందించారు. మార్చి నెలలో వచ్చేటువంటి సంకట చతుర్థి రోజున వినాయక స్వామి పూజలు మొదలు చేస్తామని ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో సంకట చతుర్థి పూజలు చేసే మహిళలకు పూజల అనంతరం అన్నప్రసాద సమితి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుందని దేవస్థానం చైర్మన్ చలంబాబు తెలిపారు. శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో గడిచిన 5 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ప్రజలకందరికీ తెలిసిందే. ఈ అన్నదాన కార్యక్రమము భక్తుల సహకారాలతో, దాతల సహాయ సహకారాలతోనే నిర్విఘ్నంగా సాగింది. ఇప్పుడు ఈ అన్నదానం దగ్గర రూములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూములు దాదాపు 80% పూర్తయ్యాయి. శివరాత్రి నాటికి ఈ రూములు భక్తులకు కళ్యాణ మండపంలో కళ్యాణం చేసుకునే వారికి అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంగణంలో గత సంవత్సరం అన్నదానం చేయడం జరిగింది. దాతల సహకారంతో సుమారు 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో షెడ్డు నిర్మాణానికి ఈరోజు పెద్దలు గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వెంకటరామరెడ్డి గారు, తదితర పెద్దలు, ఏబీపీసీ మెంబర్ శివరాం గారు, తదితర పెద్దలందరూ వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. కార్తీక మాసం సమయానికంతా ఈ షెడ్డు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మా యొక్క సంకల్పము. అదేవిధంగా ఈ ప్రాంగణంలో కళ్యాణ మండపానికి ఎడమవైపున 40-50 సెంటర్ దేవస్థానం స్థలంలో ఉద్యానవనం, ఎంపీ గారి నిధులు, ఇతర మంత్రి గారి నిధులతో అయితేనేమి మాడవీధుల గుండా తార్ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని పార్కింగ్ కోసం. నిజంగా కూడా దాతల సహకారం ఉంటేనే, ప్రజల సహకారం ఉంటేనే ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన సమితి కార్యక్రమంలో అన్నదానానికి ముఖ్యమైనటువంటి కూరగాయలు ఇచ్చినటువంటి ప్రసాదం ఎంతో అభినందించాలా. ప్రతి సోమవారం అయితేనేమి, అమావాస్య రోజున జరిగిన మేము చేసినటువంటి కార్యక్రమంలో ఆయన వంతు సహాయ సహకారం అందిస్తున్నాడు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్చి నెలలో మొదటి వారంలో వచ్చేటువంటి సంకట చతుర్థి నెలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ సంకట చతుర్థి పూజలు కూడా ఏర్పాటు చేయాలని కమిటీ మెంబర్లము పూజలు నిర్వహించాము. సంకట చతుర్థి పూజలు కోసం వచ్చేటువంటి ఆలవారు మహిళలు సంకట చతుర్థి పూజల అనంతరం వారికి అన్నదాన సమితి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ షెడ్డు నిర్మాణంలో దాతలు సాధించగా కోరుతున్నాము. క్షేత్రంలో ఈరోజు చలంబాబు గారు మరియు వారి కమిటీ మెంబర్స్, ఈవో గారి ఆధ్వర్యంలో అన్నదానానికి షెడ్డుని ఈరోజు చేయడానికి శంకుస్థాపన చేశారు. చాలా మంచి కార్యక్రమం. గతంలో కూడా ఇదే ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ నంద్యాలలో ఉన్నటువంటి నవనందుల్లో ప్రథమానంది మొదలు కాబట్టి ఈ క్షేత్రం అద్భుతంగా డెవలప్ చేయడానికి చలంబాబు గారు మరియు వారి వారి చైర్మన్గా సెలెక్ట్ కావటం అన్నటువంటి చాలా సంతోషించిన విషయం. వీరి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే ఇందాకనే చెప్పారు సంకట చతుర్దశి పూజలని, దానికి తోడుగా కూడా రాహుకేతు పూజలు కూడా స్టార్ట్ చేస్తే ఇంకా జనాలకి మంచిగా ఉంటుంది శివాలయం కాబట్టి అవి కూడా
భవిష్యత్తులో ప్లాన్ చేసి చేయాలని మా వారికి సహాయ సహకారాలు టెంపుల్ అభివృద్ధికి అందజేస్తామని తెలియజేస్తాం. అంద్యాల ప్రథమంది దేవస్థానం చైర్మన్ మిత్రుడు చలబాబు గారి ఆధ్వర్యంలో ప్రథమంది దేవస్థానంలో అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ప్రథమంది ఒక విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రంగా వెలుగొందడానికి చలబాబు చేసినటువంటి కృషి అభినందనీయము. ఎందుకంటే దాతల సహకారంతో ఈ అభివృద్ధి మరింత అంచెలంచెలుగా ఎదిగి ఆ దేవుడి కృపకు అందరూ కూడా మన అందాల ప్రజలందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ, అలాగే ఈ దేవస్థాన అభివృద్ధి కూడా మిత్రుడు చలంబాబు గారి ఆధ్వర్యంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నవనందుల్లో మొదటి నంది ఈ చామకాలవ దగ్గర వెలిసిన ఈ పరమేశ్వర దేవాలయము. ఇక్కడ ఈ కళ్యాణ సమయంలో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ 5 రూములు అనేవి నిర్మాణ దశకి భక్తులందరూ కూడా సహకరించి ఈరోజు అదే కాకుండా ఇక్కడ కళ్యాణం చేసుకోవడానికి కళ్యాణ మంటపము ఒక రేకుల షెడ్డుని కూడా ఏర్పాటు కావడానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చినారు. ఇంకా చాలా మంది వస్తే ఇక్కడ చాలా వసతుల కోసము ఏర్పాటు జరుగుతాయి. అదే విధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా అభిషేకాలు, తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే విధంగా సంకష్ట చతుర్థి కూడా చేయాలనే సంకల్పంతో ఈ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం రోజు రోజు కూడా అభివృద్ధి కావాలని కోరుతూ ఉన్నాము. ప్రథమనందీశ్వరాయ నమః.